ప్రజాప్రతినిధిని పిలవకుండా ప్రోటోకాల్ వయలేషన్ లేకుండా ప్రతిపక్ష సభ్యులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రభుత్వం కూడా ఈ యొక్క నీటి ఎద్దడిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యం కలిగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, వాస్తవానికి అదే విమర్శ కాదు కానీ అన్ని గ్రామాలకు ఇచ్చిరని మీరు సెంట్రల్ గవర్నమెంట్ కూడా 100% ఇచ్చిరన్న తర్వాత మేము ఎప్పుడు మాట్లాడినా మీరు 100% నీళ్ళు ఇచ్చినామని రిపోర్ట్ ఇచ్చిర్రు. ఇంకెందుకు మీకు మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినామని చెప్పారు, ఇంకెందుకు మీకు ఫండ్స్ ఇవ్వాలని. మొన్న కూడా చింతన్ శివిర్ ఉదయపూర్లో నేను అడిగినప్పుడు ఆల్రెడీ మీ గవర్నమెంట్ 2019లోనే 100% ఇచ్చారు కదా, ఇంకెందుకు నిధులు ఇవ్వాలని వాళ్ళు ప్రతిసారి అబ్జెక్షన్ చెప్తా ఉన్నారు అధ్యక్ష. సెంట్రల్ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా రానటువంటి పరిస్థితి. మేము వచ్చిన వెంటనే సర్వే చేస్తే 4 లక్షల ఇండ్లకు అసలు అంటే నీళ్లు రావడం లేదు. తర్వాత 3 lakhs హౌజెస్కి ఏమో ఫోర్స్గా వాటర్ రాలేదంటే వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అవన్నీ కూడా సరిచేసి 100% ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎండల తీవ్రత, భూగర్భ జలాలు అడిగంటుతున్నటువంటి క్రమంలో రోజు కూడా ఉదయం 5 గంటలకు 6 గంటలకే మా ఈఎన్సీ గారు, మా సెక్రటరీ గారు, మరి ఈలతోటి ఎస్సీలతోటి కూడా నీళ్ళ ప్రాబ్లం ఎట్లుందని రోజు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. మేము కూడా దాదాపు ఒక నెల రోజుల క్రితమే మరి ఏ యొక్క ఓఎండ్ఎం లేదా మిషన్ భగీరథ వాటర్ స్టోరేజ్ ఉండేటువంటి వాటి లెవెల్స్ ఎట్లున్నాయని కూడా మరి మేము సమీక్షించుకోవడం జరిగింది అధ్యక్ష. అక్కడక్కడ ఇంటరప్షన్స్ ఉన్నాయి. సేమ్ టైంలో కొన్ని గిరిజన ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు గతం నుంచి కూడా కనెక్షన్స్ ఇవ్వకపోవడంతో అది ప్రాబ్లం అయింది అధ్యక్ష. అయినా కూడా మేము ఆదిలాబాద్లో లాస్ట్ ఇయర్ 60 కోట్ల రూపాయలను మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ వర్క్స్ అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 100 crores పెట్టి బోర్లు, తర్వాత మోటార్లు, తర్వాత ఇతరత్ర స్కీమ్స్ అన్నీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని ఇంటరప్షన్స్ ఉన్నాయి. వెంటనే అవి రాగానే మేము మరి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మేమైతే కొత్తగా ట్యాంకర్లు ఈ 15 నెలల్లో ఒకటి కూడా రిజిస్ట్రేషన్ అయితే కాలేదు. అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి ట్యాంకర్సే ఇప్పటి వరకు ఉన్నాయి. అదేవిధంగా హెచ్ఎండిఏలో కూడా హైదరాబాద్లో కూడా HMWSSB ద్వారా మంచినీరు అందిస్తున్నారు అధ్యక్ష. అది మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తుంది. వారు కూడా సక్రమంగానే అందిస్తున్నారు. కావాలని ఎవరైనా మరి ట్యాంకర్స్ను ఎక్కువ పెట్టడం అంటే జనాలకు అవసరం ఉన్న మేరకు నీళ్ళు అందిస్తూ ఉన్నాం. కాకపోతే ఈ సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం ఎండల తీవ్రత ఉన్నది కాబట్టి వాటిని కూడా తెలుసుకొని మేము ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ తోటి దానికోసం ఒక స్పెషల్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని అటవీ గ్రామాలలో లాస్ట్ ఇయర్ ఒక 60 గ్రామాలలో చేతి పంపులేసి వాళ్ళకు నీళ్ళు ఇస్తున్నాం అధ్యక్ష. ఇంకా అటవీలో అంటే వైల్డ్ లైఫ్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయినా కూడా వాళ్లకు ఇబ్బంది రాకుండా చూస్తాం. ఇప్పుడు వారు చెప్పినటువంటి ఖమ్మం జిల్లాలో జరిగినటువంటిది కూడా మేము తెప్పించుకుంటాం. తప్పకుండా నీటి సంక్షోభం లేకుండా, సంక్షోభం అయితే ఇప్పటివరకు రాలేదు, అంతరాయాలు అక్కడక్కడ ఇంటరప్షన్స్ ఉన్నాయి. పైప్ లైన్ పలిగిపోవడమో, బోరు చెడిపోవడమో, లేదా అక్కడ ఏదన్నా ఇబ్బంది రావడమో ఇట్లాంటివి ఉన్నాయి. వాటిని వెంటనే మేము సరి చేసుకుంటున్నాం. కాబట్టి సార్ మా మానవ ప్రయత్నంలో లోపం లేదు సార్. మేము జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయాలని మరి మేము కూడా ఖచ్చితంగా పనిచేస్తూ ఉన్నాం సార్. నీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా కలెక్టర్లు కూడా ప్రతిరోజు మంచినీటి సమస్యపై మరి సమీక్షిస్తూ ఉన్నారు సార్. అదేవిధంగా ఎక్కడ కూడా నీళ్లు ఎంత ఉన్నాయి, ఒకవేళ అవి డెడ్ స్టోరేజ్లోకి పోతే ఏం చేయాలని కూడా ఆల్టర్నేట్ చేసుకొని పెట్టుకున్నాము. మీకు ఇప్పటివరకు వచ్చే ధర్నాలు కానీ ఇబ్బందులు కానీ జస్ట్ ఇంటరప్షన్స్, అక్కడ ఏదన్నా ఇబ్బందితోటో పైప్ లైన్ తెగిపోవడమో, మోటార్ ఖరాబ్ అవ్వడమో ఇట్లాంటివి తప్ప నీళ్లను మీరు ప్రవేశపెట్టిన పథకమైనా మేము కంటిన్యూ చేయడంలో వేరే ఏం లేదు. అందరు జనాలకు మంచి చేయాలనే మిషన్ భగీరథ పేరును కొనసాగిస్తున్నాం. ఆ పథకాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే కృషి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. కాబట్టి మేమున్నప్పుడు 100% ఇచ్చినాం, మీరు వచ్చినాక ఇయ్యలేదు అనడం ఇది కరెక్ట్ కాదు. మేము ఇచ్చిన డబ్బులు కానీ కేటాయించినవి కానీ అన్నీ పబ్లిక్ మంచినీరు అందించాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి సంక్షోభం అనేది అయితే ఇప్పటివరకు లేదు. సంక్షోభం రావద్దు అని ఆ ప్రకృతిని కోరుకుంటా ఉన్నాం సార్. ఎందుకంటే ఎండల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటే నీళ్లు మొత్తం సింక్ అయిపోయి భూగర్భ జలాలు అడిగంటిపోయే ప్రమాదం ఉంది.